అందరూ టీచర్లు కూడా మాకు ఓపీఎస్ కావాలని సిపిఎస్ విధానాన్ని కూడా రద్దు చేయాలని చెప్పేసి టీచర్లందరూ ఇక్కడ పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతున్నారు. మనతో మాట్లాడడానికి టీచర్ సంఘ ఉపాధ్యాయుల సంఘ నేతలు ఉన్నారు. సార్ చెప్పండి, మీరు అంటే ఓపీఎస్ కిందకి ఎందుకు రావాలనుకుంటున్నారు? వాటి వల్ల వచ్చే ఉపాధ్యాయులకు వచ్చే లాభమే? 2004 సెప్టెంబర్ కంటే ముందు నియామకమైన నియుక్తైన, అంటే నియామకం అంటే రిజల్ట్ ఎగ్జామ్ రాసినా కూడా, నోటిఫికేషన్ వచ్చినా కూడా, ఎగ్జామ్ రాసి రిజల్ట్ రాకున్నా కూడా వాళ్ళందరినీ కూడా పాత పెన్షన్ స్కీమ్ కింద వర్తింపజేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కూడా 2019లో 57/4, 2021లో 57/5 రెండు మెమోలను జారీ చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం 100% 2003 డిఎస్సికి పాత పెన్షన్ స్కీమ్ వర్తింపజేయాలని ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అత్యున్నత న్యాయస్థానమైనటువంటి హైకోర్టు కూడా ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. కాబట్టి ఈ మెమోలను దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి 2003 యొక్క న్యాయపరమైనటువంటి కోరిక అయినటువంటి ఈ యొక్క పాత పెన్షన్ స్కీమ్ వర్తింపజేసే విధంగా చేయనట్టయితే లీగల్ సమస్యలు ఎదుర్కొనే పరిస్థితి ఉంది. ఇంకొకటి ఏంటంటే ప్రభుత్వానికి విన్నవించేది, ఆర్థిక పరమైనటువంటి భారం పడేటువంటి పరిస్థితి లేదు ఈరోజు. అంటే ఫైనాన్షియల్ ఇష్యూస్ ఒక దిక్కు మనం అడిగినా కూడా ఫైనాన్షియల్గా ఎలాంటి బర్డెన్ పడినటువంటి సందర్భంలో వీళ్ళకి ఆ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ వర్తింపజేసినట్టయితే ఈరోజు చాలామంది ఉద్యోగ ఉపాధ్యాయులకి కుటుంబాలకి రక్షణ కల్పించిన వాళ్ళం అవుతాం. మాట్లాడడానికి అధ్యక్షులు వినోద్ గారు. సార్, మీకు ప్రతి గవర్నమెంట్ వచ్చినప్పుడు కూడా మీ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ రద్దు చేస్తామని చెప్పేసి కూడా మీకు హామీలు ఇస్తున్నారు, వాటిని తప్పుతున్నారు. ఇప్పుడు మీ భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉంటుంది? అంటే ఇప్పుడు ఈ ధర్నా పెట్టిన తర్వాత కూడా ఒకవేళ ప్రభుత్వం మీద ఒప్పుకోకుంటే మీరు ఏం చేయబోతున్నారు? అదే సార్, మేము చాలా రోజుల నుంచి ప్రభుత్వానికి, గత ప్రభుత్వము కేసీఆర్ ప్రభుత్వం కానీ, ఇప్పుడున్న మన కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు కానీ ప్రతి మినిస్టర్ని కలుస్తూనే ఉన్నాము. అయితే అక్కడ మరి వారు ఎక్కడ లోపం ఎక్కడ జరుగుతుందో తెలుస్తలేదు. అంత ఫైల్ కూడా లాస్ట్ సీఎం వరకు వెళ్తూ ఉన్నది, మరి అక్కడ కాకుండా ఆగిపోవడం జరుగుతూ ఉన్నది. అందుకోసం ఈ మహా విజ్ఞాపన సభని పెట్టుకున్నది కూడా ప్రభుత్వానికి స్పష్టంగా ఒక మెసేజ్, ఒక ముఖ్యమంత్రి గారికి ఒక విన్నపం ద్వారా ఇట్లన్నా మాకు పాత పెన్షన్ వస్తుందనే ఉద్దేశంతో మేము ఒక 500 మంది ఉద్యోగోపాధ్యాయులతో ఇక్కడ సమావేశం ఏర్పాటు చేద్దామని అనుకుంటే ఈ మెసేజ్ ఖచ్చితంగా మేమెందుకు రమ్మని ప్రతి జిల్లా నుండి స్వచ్ఛందంగా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 3000 మంది ఉద్యోగోపాధ్యాయులు ఇక్కడికి తరలి రావడం జరుగుతూ ఉన్నది. దీని ద్వారా ప్రభుత్వం సానుకూలంగా స్పందించి మాకు పాత పెన్షన్ అనేది ఇస్తుందని మేము నమ్మకంతో ఉన్నాం. 2003 డిఎస్సి సంబంధించినటువంటి ఉద్యమాన్ని ఒకసారి ప్రభుత్వాన్ని చూడమని చెప్పేసి చెప్తున్నాము. తక్షణము ఈ యొక్క 2003 డిఎస్సి వాళ్ళకు ఓల్డ్ పెన్షన్స్కి అమలు పరచడం ద్వారా ఎలాంటి ఆర్థిక ఇబ్బంది ఉండదని కూడా మేము తెలియజపరుస్తూ ఉన్నాము. కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవోను వాళ్ళు ఇచ్చినటువంటి సూచన ప్రకారము తెలంగాణలో కూడా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అమలు పరచాలని చెప్పేసి చెప్తా ఉన్నాము. దీన్ని అనుసరించి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇప్పటికీ కూడా ఆ 2003 టెక్నికల్గా ఇబ్బంది అయినటువంటి వాళ్ళందరినీ కూడా సర్దుబాటు చేసినటువంటి విషయం గమనించమని చెప్తున్నాము. అదే రకంగా పక్కనున్నటువంటి కర్ణాటక రాష్ట్రం కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, తోటి పక్కనున్నటువంటి ఆంధ్రప్రదేశ్ కూడా చేస్తున్నటువంటి ఈ యొక్క ఓల్డ్ పెన్షన్ 2003 సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ వచ్చి తర్వాత 2004లో సిపిఎస్లో చేరినటువంటి వాళ్ళందరికీ న్యాయం చేయమని చెప్పేసి తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ యొక్క ఉపాధ్యాయుల యొక్క మనోభావాలను, ఉద్యోగుల యొక్క మనోభావాలను అర్థం చేసుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ప్రతిదీని కూడా జటిలం చేసి సమస్యను అట్నే సమస్య తీరుగా ఉంచని చెప్పేసి ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తూ మెల్లమెల్లగా ఆ సమస్యల పరిష్కారం చేస్తే సమస్యల యొక్క తీవ్రత తగ్గుతుంది. ప్రభుత్వం మీద ఉన్నటువంటి ఒక విధానం పట్ల ఒక సానుకూలత అనేటువంటిది ఉద్యోగులకు రావడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి తెలియజేసుకుంటూ వెంటనే 2003 డిఎస్సిలో ఉన్నటువంటి ఉద్యోగ ఉపాధ్యాయులందరికీ కూడా ఓల్డ్ పెన్షన్ విధానాన్ని అమలుపరచమని చెప్పేసి తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం తపస్సు పక్షాన విజ్ఞప్తి చేస్తున్నాం. అపాయింట్మెంట్ కూడా లేట్ ఇచ్చారు, సర్వీస్ కూడా కొద్దిగా కోల్పోయిన సందర్భం ఉంది. డెఫినెట్గా ఉంది. టెక్నికల్గా గవర్నమెంట్ చేసినటువంటి మిస్టేక్ ఆధారంగా నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఓల్డ్ పెన్షన్ విధానమే వాళ్ళకి అమలు పరుస్తుందని చెప్పేసి నోటిఫికేషన్లో కూడా ఉంది. దాన్ని నియామకాలు జాప్యం చేయడం ద్వారానే వీళ్ళు న్యూ పెన్షన్ విధానంలోకి పోయినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. కాబట్టి తక్షణం న్యాయం చేయాల్సినటువంటి అవసరం ప్రభుత్వాలకు ఉంది. కాబట్టి ఇంకోటి సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఏమని చెప్పేసి 56, 57 సంబంధించినటువంటి సర్క్యులర్ చెప్పింది. అదే రకంగా అనేక సుప్రీంకోర్టు కావచ్చు, హైకోర్టు కూడా సూచన చేసినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వాలు పెడచెవిన పెట్టడం అనేటువంటిది సరైనటువంటి విధానం కాదని చెప్పేసి ఒకసారి వీళ్ళందరినీ కూడా చూడాలి, వీళ్ళ యొక్క ఆవేదనలు కూడా అర్థం చేసుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాము.
తక్షణం అమలుపరచాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఇంకోటి, ఎట్టి పరిస్థితులలో ఇప్పుడు వెంటనే అమలుపరచడం ద్వారా ప్రభుత్వానికి ఆర్థికపరమైనటువంటి బర్డన్ పడదని కూడా మేము విజ్ఞప్తి చేస్తాం.